లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మనం ఇప్పుడు రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం. మనతో పాటు అడ్వకేట్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ద సెకండ్ మ్యారేజ్ స్ట్రగుల్ అనమాట. మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారండి? బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను, మీరు అడగకపోయినా చెప్తున్నాను. నాకు ఆ సెకండ్ మ్యారేజ్ స్ట్రగుల్ అంటేనే నాకు అసలు అన్ని మనం హ్యాండిల్ చేసే కేసులు, పిల్లలు పడే బాధ, ఆ టార్చరు, ఈ సెకండ్ మదరో సెకండ్ ఫాదరో ఉంటారో లేదో తెలీదు, వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేసే పద్ధతి, కొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లు నేను చూశాను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పసిపిల్లలు అంటే మీకు తెలియని చాలా కేసులు వస్తూ ఉంటాయి దర్శన్. అంటే నేను బీయింగ్ అన్ అడ్వకేట్, లాట్ ఆఫ్ థింగ్స్ సొసైటీకి కూడా ఇలా జరుగుతుందా, ఇలా చేస్తారా, మనుషులు ఇంత పైశాచికత్వంగా ఉంటారా అని గగ్గురు పొడిచే వీడియోలు చూసాను నేను. సో నువ్వు అసలు ఆ టాపిక్ అడగగానే నాకు ఒక సీరియస్నెస్తో పాటు భయానకమైన ఒక బాధతో కూడిన భయం. నేను టూ మచ్ టు హ్యాండిల్ తెలుసా. యా, ఆస్ ద క్వశ్చన్. సారీ, అంత ఉంది దీని వెనకాల వాల్యూమ్. మీరు అన్నట్లే ఇప్పుడు పార్ట్నర్స్, కొత్త పార్ట్నర్ వస్తారు, స్టెప్ పేరెంటింగ్, దానికి గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఒక కౌన్సిలర్ పాత్ర, తన హెల్ప్ ఎంతవరకు ఉంటుంది? ఇది అసలు ఇండియాలో దీనికి ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలని కానీ అసలు దీంతో నోబడీ ఈస్ టాకింగ్. దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. నేను ఐ డిజైన్ అ స్మాల్ ఒక 8-week ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ఫర్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇన్ టు సెకండ్ మ్యారేజెస్ అండ్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్. ప్రతి మ్యారేజ్ నుంచి ఏదో ఒక బర్డెన్ అయితే వస్తుంది, పిల్లలు ఏదో ఒకటి ఇప్పుడు పుడుతున్నారు. అండ్ సెకండ్ మ్యారేజ్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ అన్డిస్కస్డ్ అండ్ డైల్యూటెడ్. అనేసుకుంటారా ఏముంది వచ్చేస్తే. డోంట్ యూ నో డ్యూడ్, లైక్ గైస్, సీరియస్లీ వై వుడ్ నీ కూతురు నీ కొడుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఎదుటోళ్ళు. నేను చాలామంది, ఇంకొకటి విచిత్రమైన విషయం చెప్తాను, నా మేల్ ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 2010-11 ఇండియన్ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, డివోర్స్ తీసుకున్నాడు. వీడి కొడుకంటే వీడికి చాలా ఇష్టం. హీ యూస్ టు డేట్ అండ్ లైక్ 15 years బ్యాక్ ఆస్ట్రేలియా, లైక్ డ్యూడ్ యూ కెన్ గో అండ్ డేట్ అండ్ దే నో ద సెకండ్ మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ లివ్-ఇన్స్ అండ్ ఆల్ దట్ కదా. కిడ్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు. యూస్ టు టాక్ అండ్ యూస్ టు గైడ్ హిమ్. నేను ఆల్మోస్ట్ ఒక వాడికి 6 years చెప్పి ఇంకా నీ చావు నువ్వు చావని వదిలేసాను. అండ్ హీ ఎండ్ అప్ బీయింగ్ సింగిల్ నౌ. నేను చెప్పా, అరే నువ్వు కట్ చేసి 10 ఏళ్ళ తర్వాత ఏడుస్తావురా, నీకు 55 ఏళ్ళు వస్తాయి అప్పుడు. దెన్ యూ విల్ క్రై అండ్ నోబడీ విల్ బీ విత్ యూ అట్ దట్ టైమ్. ఈ పిచ్చాషలేద్దని. ఓకే, నీ తండ్రిగా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉండేది, తల్లులకు కూడా నేను చెప్తాను. బట్ అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు చెప్పట్లేదు. అరే బాబు, నీ పిల్లాడో నీ కూతురో నీకు ప్రేమ ఉంటుంది రా భయ్, వచ్చే అమ్మాయికి ఎందుకు ఉంటుంది, రైట్? అండ్ ఆ అమ్మాయికి ఇట్స్ న్యూ రిలేషన్షిప్ ఆల్ టుగెదర్. ఆ అమ్మాయి ఏదో బ్రేకప్ మ్యారేజ్ ఇష్యూస్ వస్తుంది, లేకపోతే సరే వీడప్పుడు స్టార్టింగ్లో సింగిల్ అమ్మాయిలు డేట్ చేసేవాడు, బాగా డబ్బులు ఉన్నాడు. ఇమాజిన్ అప్పట్లోనే నీకు ఆస్ట్రేలియాలో ఒక 18 houses ఉండేవి. వెరీ గుడ్, నైస్, సెటిల్డ్ గాయ్. సో నీ డబ్బు చూసి వస్తుందిరా, నీ మొహం చూసి అయితే రాదు, నల్లగుంటావు. నీకు కొడుకున్నాడు, వచ్చిన ప్రతి అమ్మాయికి నా కొడుకు అంటే నాకు ఇంపార్టెంట్, నీ కొడుకు ఫోన్ చేసినప్పుడు వెళ్ళిపోవడం, వాడిని పికప్ చేసుకోవడం, అదేదో అమ్మాయికి అలవాటు చేయడం ట్రై చేశాడు. అరే క్లారిటీ రాకుండా ఏ అమ్మాయితో నువ్వు ఉంటున్నావో జీవితాంతం నీకు తెలియకుండా. ఇప్పుడంటే ఇప్పుడు అది అర్థమైపోయింది. పేరెంట్స్ ఇమీడియట్గా పరిచయం చేయట్లేదు. వాడు స్టార్టింగ్లో చేయడం, ఆ పిల్లాడు నాతో మాట్లాడేవాడు ఎంత లైక్ 6.5-7 years. నేను అక్క అనిపించుకునేదాన్ని అప్పుడు. నేను కొంచెం జస్ట్ 25-26 కదా, అక్క అని పిలు నాన్న అనేదాన్ని. యూజ్డ్ టు కాల్ మీ అక్క. You know, dad is not allowing me to just be myself and is bringing girls home and I don't want అన్నాడు. ఏం చేస్తున్నారా అంటే, నేను అనుకున్నావు సార్ రిలేషన్షిప్ అవుతుందని, 2 వస్తున్నారు 3 వస్తున్నారు. వాడికి మైండ్లో నాకు అప్పుడు అర్థమైంది. ఫర్ మీ ఆల్సో ఐ వాజ్ యంగ్. 25-26 ఇస్ అ వెరీ యంగ్ ఏజ్ టు అండర్స్టాండ్ పిల్లలు. నేను చెప్పా, రాజ్ నువ్వు అసలు ఇది పద్ధతి కాదు, ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకొని. నేను ఆడిని ఇమాజిన్ 6 ఏళ్ళు చూశాను నేను. క్లుప్తంగా చెప్పాలంటే, పిల్లల్ని పార్ట్నర్ మీద రుద్దటం మానేయండి అబ్బాయిలు. మిమ్మల్ని ఇష్టపడి రావాలి, మీరు ప్రేమ చూపించే దాన్ని బట్టి నీ కొడుకు మీద కూతురు మీద ప్రేమ వస్తుంది. కానీ నీ కొడుకు మీద కూతురు మీద ప్రేమ నీకున్నంత వాళ్ళకి రాదు. వస్తుందని అనుకోవడం నీ తప్పు. ఎప్పుడు వస్తుంది, నువ్వు వాళ్ళ మీద విపరీతంగా ప్రేమ చూపించినప్పుడు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయి. నేను నా కూతురుతో ఆడుకున్నా, కొడుకు అయితే ఇంద్ర భయం ఇంకోడు ఉంటాడు.
అవునా? ఏంది నాకు ఈ లొల్లు అనుకుంటుంది అమ్మాయి. అండ్ ఇప్పుడు జనరేషన్, నేను అప్పుడు అంటే కొంచెం అట్లీస్ట్ పెళ్లి చేసుకుందాం, పైసలు ఉన్నాయి అనే కాంటెక్స్లో అమ్మాయి లేదా పాపం గట్టిగా వీడు ప్రయత్నించారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు చెప్పిన బాధని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇట్స్ జనరేషనల్ షిఫ్ట్ అయినా సరే బేసిక్ బాధ, బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే అయ్యే కదా. స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఏ అమ్మాయికి ఇంకోడు కని వదిలేసిన పిల్లల మీద తల్లి వాత్సల్యం అనేది మీరు చూపించే ప్రేమ మీద, మీరిచ్చే డబ్బు మీద, మీరు వాళ్ళతో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి తెచ్చుకోవాలి తప్పించి వస్తుంది అనుకోవడం తప్పు. తెచ్చుకున్న తర్వాత ఉంచుకొని పెంచుకునే బాధ్యత కూడా మీదే. ఆ అమ్మాయికి వాళ్ళ మీద, పిల్లల మీద ప్రేమని వాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆ ప్రేమని ఆ అమ్మాయి ఉంచుకునేలా చేసే బాధ్యత నీది. తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసి పెంచుకునే బాధ్యత కూడా నీదే పిల్లల మీద. పెళ్ళైపోయింది, డబ్బులు ఇచ్చాను, పిల్లల్ని చూసుకోవాలి, నో. ప్రేమ వచ్చింది, ప్రేమని నెక్స్ట్ లెవెల్కి ఒరిజినల్ తల్లిలాగా బిహేవ్ చేసేలాది కూడా నీదాన్ని. బట్ నువ్వు ఎక్కడ పిచ్చి పిచ్చి ఆచాలేస్తా, ఎక్కువ ప్రేమ ఎక్కువ పిల్లల మీద చూపించావు అనుకో, అమ్మాయికి ఎంత నాకు ఇది డబ్బుల కోసం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటితో ఉంటుంది. ఇప్పుడైతే అంత హ్యాండిల్ చేయట్లేదు అనుకో. నేను అప్పుడు చెప్పాను, వాడు 6 years, 1 yearకి ఒక అమ్మాయి, 6 monthsకి ఒక అమ్మాయి, 2 year ఒక అమ్మాయి ఉంది, ఇంకా బిడ్డ కూడా ఎదుగుతా ఉన్నాడు. వాడు పిల్లాడికి ఎక్కువ కొనిచ్చేయడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం, డేట్కి ఇస్తానన్న టైంలో వీడినేదో ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తాం. నీతో డేట్కి వచ్చిన అమ్మాయి సండే పిల్లాడితో ఏం చేస్తుంది? నీకు పేరెంటింగ్, ఆ అమ్మాయికి ఏంటి ఆబ్లిగేషనా? సో ఆఖరికి వాడు 2 years బ్రేకప్ ఆఫ్టర్ 3.5 years తర్వాత the dating time have stepped down to 9 months, 6 months, 2 months, 1 month, 1 night stands. ఆఖరికి 6 years తర్వాత నేను ఆడితో మాట్లాడి 2000 ఆల్మోస్ట్ 15-16 వరకు మాట్లాడా. అరే భయ్, జీవితంలో రాసుకో నీ బిహేవియర్కి టూ మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ సన్ ఉండద్దు అన్నట్లా సాగ్రిగేట్ చేసుకోవాలా. నా కొడుకుని ప్రేమించడం తప్ప, తండ్రి వాత్సల్యం తప్పంటావేంటని వాదించాడు. అరే ఒక రోజు వస్తుంది రా బై, సొసైటీ మారుతుంది. ఈ వీడియో రాజ్ ఆస్ట్రేలియాలో, ఐ డోంట్ నో వెదర్ ఐ స్టిల్ హ్యావ్ ద నంబర్, వాడు చూస్తే కనుక హీ విల్ రిమెంబర్. కాలం మారినా, ప్రపంచం ఎటుపోయినా, న్యాచురల్ లవ్, ఇద్దరు ఒరిజినల్ పేరెంట్స్ నుంచి వచ్చే లవ్ సెకండ్ పేరెంట్ ఇవ్వటం అనేది జరగదు, రాదు. అంటిల్ అన్లెస్ అన్యాచురల్ సినారియోస్లో తప్పించేది పచ్చి నిజం. అన్లెస్ అంటిల్ నువ్వు ఎఫర్ట్ పెట్టి, ఇందాక నేను తెచ్చుకోవడం, ఉంచుకోవడం, పెంచుకోవడం, పిల్లల మీద ప్రేమ అనేది ఆపోజిట్ పార్ట్నర్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చి, అలాంటి కౌన్సిలర్స్కి తీసుకొచ్చి కొన్ని కొల్లబద్దలు పెట్టి దాన్ని ఒక ఉద్యమంలాగా చేస్తే తప్పించదే అవదు పెళ్ళైపోగానే. సో ఐ క్రియేటెడ్ 8 weeks కోర్స్ వేర్ థెరపీ అనుకో, కౌన్సిలింగ్ అనుకో, బాండ్ బిల్డింగ్ అనుకో, ఆ 3-4 ఉన్న ఫ్యామిలీతో పాయింటర్స్ పెడతాను నేను. ఇట్స్ న్యాచురల్గా రానప్పుడు వి స్టిమ్యులేట్ దెమ్ అనమాట. ఆ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినప్పుడు ఎవరికి ఇష్టం ఉండదబ్బా. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో వీళ్ళు పబ్బులకి వెళ్ళటం, అబ్బాయిలో ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను నా కొడుకుతో పాటు వస్తాను, నన్ను నా కొడుకుని చూసుకోవాలి, అతను నన్ను నా కూతుర్ని చూసుకోవాలి. ఇట్స్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్. ఒక పవర్ అబ్బాయి వచ్చాడు అనుకో, ఈ అబ్బాయి ప్రాజనీ కాకుండా ఎవడో కను వదిలేసిన ప్రాజనీ మీద న్యాచురల్గా నువ్వు ఉన్నంత వరకు, నువ్వేదో సుఖపెడుతున్నంత వరకు భ్రమింపజేస్తాడు నన్ను లవ్ చేస్తున్నట్టు. కానీ నువ్వు పక్కకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని టార్చర్ పెట్టి మగాళ్ళు ఎట్లా కొట్టిన వీడియోస్ చూసానో తెలుసా నేను. పసిపిల్లని ఒకడైతే బాయ్ ఫ్రెండ్, అమ్మాయి బాగా రిచ్, నాకు అమ్మాయి వీడియో చూపించింది సీసీ కెమెరాలు పెట్టి. అసలు పసిపిల్లబ్బా, పసిపిల్లని ఈ అమ్మాయి డబ్బులు తింటున్నాడు, ఈ అమ్మాయితో లివిన్ ఉంటున్నాడు, మేడం ఇతన్ని పెళ్లి చేసుకోవాలో లేదో నాకు అర్థం కావట్లేదు, నాతో చాలా బాగుంటాడు, అసలు నన్ను కేరింగ్, బట్ పిల్లని యాక్సెప్ట్, నా ముందు బాగానే ఉండి నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఫైనల్ డెసిషన్ ముందు వచ్చింది, నేను అన్నా సీసీ కెమెరాలు పెట్టమ్మా, పిల్లని అతన్ని వదిలేసి ఉంటుంది కదా బెడ్రూమ్లోనో లేకపోతే పిల్ల ఉన్న రూమ్లోనో సీసీ కెమెరాలు పెట్టండి. పిల్ల వేళ్ళు ఇరక్కొడుతున్నాడు అబ్బా. అసలు ఆ పిల్ల ఎలా ఏడుస్తుందో తెలుసా, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఏడుపిని, అంత సైకో నా కొడుకులాగా. ఐఎమ్ సో సారీ, బట్ పసిపిల్ల వేళ్ళు ఇరక్కొట్టి, అంటే గొంతు పిసికేసి కాళ్ళు, అంటే వికలాంగురాలు అయిపోతే లైక్ షీ కాంట్ డూ ఎనీథింగ్. వాడికి అర్థం కాని కాన్సెప్ట్. ఇంకా బిడ్డకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది తల్లి, వీడికి ఇవ్వదు. అంటే వికలాంగురాలు అయిపోయి ఇంక వాడి తర్వాత ఇంకేం చేస్తాడు, మనం చంపేస్తాడు, వీ హ్యావ్ నో ఐడియా. లైక్ ఇస్ లిటరలీ ఆ అమ్మాయి అసలు నాకు ఒక
థర్డ్ వీడియోకే భయం వేసేసింది నాకు. ఇంకా చాలమ్మా, ఈ అబ్బాయిని ఇమ్మీడియట్గా ఇంట్లోంచి పంపించేసి. నేను అన్నా, ఇవి ప్రూఫ్లు ఆడు రేపొద్దున వచ్చి నీకు తెలియాలా, ఆడి ప్రేమలో మునిగిపోయి ఆడపిల్లలు కూడా పెట్టయిపోయారంటే కామమో ఏదో. ఇంకా తల్లి, అమ్మ పసిపిల్లది, నీకు తెలియాలి, ఇది నీకు తెలియదు. అమ్మాయి అప్పటికే ఏడ్చేస్తుంది, మేడం మా కూతుర్ని ఇంకా వాడిని వదలనా, ఫస్ట్ వీడియోకే వదలాలా, నీకు తెలియాలా. సెకండ్ వీడియో బట్టలు తీసేసి ఎక్కడ పడితే అక్కడ ఆ పిల్లని అంటే గిచ్చితే తెలుస్తే చూసావా, ఇట్లాగా రకరకాలుగా ఇబ్బంది పెట్టాం. అది ఏడుస్తుంటే అసలు ప్రైవేట్ పార్ట్స్లో. బట్ దిస్ లైక్ నేను చెప్పాను కదా, కొన్ని లైక్ యూ కాంట్ ఈవెన్ టెల్, లైక్ పీపుల్ కెన్ ఈవెన్ ఇమాజిన్ డూయింగ్ ఇట్. అమ్మాయి థర్డ్ వీడియోకి ఇంకా అసలు గుండె పగిలిపోయింది. నేను అలా చేస్తాను బికాస్ యూ హ్యావ్ టు షో ద ఫ్యాక్ట్స్ టు ద క్లయింట్ ఆర్ ఎల్స్ దే డోంట్ లిసన్. మంచిది కాదు అని మనం ఏది చెప్పినా అమ్మాయి ఇంకా గుండె పగిలిపోయి, మేడం దిస్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ అని చెప్పి. అఫ్కోర్స్ మనం వాడి మీద కేసు ఫైల్ చేసాం, అది వేరే విషయం. లైక్ వి డిడ్ వాట్ ఎవర్ వి డిడ్. బట్ ఇంత టార్చరస్ పేరెంటింగ్ ఉంటుంది సెకండ్ మ్యారేజెస్, థర్డ్ మ్యారేజెస్, ఫోర్త్ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు. సో నేను బిగ్గెస్ట్ రీజన్ నా బాబుని వదిలేసి రావడానికి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్, ఐ డోంట్ వాంట్ దట్ బికాస్ ఐవ్ సీన్ దిస్ ఇన్ అమెరికా. నేను యూఎస్లో చూశాను. ఐ డోంట్ వాంట్ దట్ ఫర్ మై సన్. నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటే నా కొడుకుని నేను లేనప్పుడు మెంటల్గా కానీ ఫిజికల్గా ఆడు ఏం చేయలేడు, చేసాడే చంపేస్తాను, అది వేరే విషయం. నాకు ఎక్కడన్నా బట్ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ నేను ఎవరితో ఉన్నా డెఫినెట్గా బిడ్డ ఉంటే పెళ్లి చేస్తారు ఇంట్లో, లేకపోతే ఏదో బాయ్ ఫ్రెండో ఎవడో ఉన్నప్పుడు ఆడు నా బిడ్డని వాడు ఏదన్నా చేశాడని నాకు ఎక్కడన్నా తెలియాలని చంపేస్తాను. నేను అలాంటి దాన్ని యాజ్ ఎ మదర్గా. సో ఐ జస్ట్ కెప్ట్ హిమ్. మా హస్బెండ్ సరే మగ పిల్లలు ఎవరు 3 generations నుంచి లేరు. ఫర్ హిమ్ ఈజ్ నన్ను అడిగాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు, మగ పిల్లాడు కాబట్టి. ఆడపిల్ల ఇంట్లో చూసుకోరు. అమ్మో అసలు ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు. బేసికల్లీ పిల్లల సైడ్ మాత్రం ఇప్పుడు స్టెప్ పేరెంటింగ్ గైడెన్స్ ఇవన్నీ చెప్పారు, జరుగుతున్న లోపాలేంటి, ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయని కూడా. బట్ పిల్లల సైడు పిల్లాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా మదర్ కింద? ఒక కొత్త ఆమెను తీసుకొచ్చి అమ్మ అని పిలు, లేదంటే పిన్ని అని పిలు అని చెప్పేస్తున్నావు, ఒక వర్డ్లో చెప్పేస్తున్నావు, అమ్మ అని పిలు, అమ్మ అని పిలు. ఒకవేళ వాడు పిలవడానికి స్టార్టింగ్ ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, వాడి మనసులో ఏముంది అనేది ఒపీనియన్ తెలుసుకుంటున్నారా, ఎంతవరకు ఏం చేయాలి అలాంటప్పుడు? అందరు వీడియోలు నువ్వు చూస్తే సోది మాట్లాడతాను, నేను అది మాట్లాడిన, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు చాలామంది వచ్చిన ప్రతి సెకండ్ మ్యారీడ్ ఎయిదర్ గర్ల్ ఆర్ బాయ్ ట్రయింగ్ అండ్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ టు జెల్ విత్ ద కిడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద ఇష్టం ఉంటేనే కిడ్ ఉన్నారని తెలిసి డేటింగ్ చేసి ఆ పిల్లల్ని కలిసి పిల్లలకి బొమ్మలు కొనిచ్చి దే ట్రై టు హ్యావ్ అ ఫ్యామిలీ టైమ్. అదంతా ఎఫర్ట్స్. అంటే నేను అన్ని సినారియోస్లో ఉందని చెప్పను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అ కమిటెడ్ రిలేషన్షిప్ వరకు వెళ్తే కనుక దర్శన్ అవుతుంది. ఇలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, జెల్ అవుతున్నారు. ఎందుకంటే ఇద్దరు సుఖంగా అయిపోయింది, ఏదో అయిపోయింది, కొత్త జీవితం మొదలు పెడదాం అనుకునేటప్పటికి వీళ్ళ ఎఫర్ట్స్ ఈ సినారియోలు చూసుకుంటే పిల్లలు ఏదైతే ఉన్నారో చిన్న పిల్లల ఏజ్ గ్రూప్, ఇక్కడ మనకి ఏజ్ గ్రూప్ మ్యాటర్స్ అనమాట. మచ్చికయ్యే ఏజ్ అర్థం చేసుకోకుండా బుద్ధి ఇంకా పసిపిల్లలు ఆ ఏజ్ నుంచి జెల్ అయిపోతారు. ఎవరు ప్రేమ చూపిస్తే వాళ్ళకి అవుతారు. లైక్ 7 to 12 స్ట్రగుల్ అవుతున్నారు, 12 or 13 to 16 రెబెల్ అవుతున్నారు. దే కాంట్ యాక్సెప్ట్ అంటిల్ అన్లెస్ లైక్ టూ గుడ్ ఉంటే తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ రిజెక్ట్స్. బికాస్ వాళ్ళ అలవాటు తల్లి ఐడియల్ ఫిగర్కి, తండ్రి ఐడియల్ ఫిగర్కి. బికాస్ దెర్ వాజ్ అ క్లయింట్ నాకు బెంగళూరు నుంచి, పాపం బ్యాంక్ మేనేజర్ అమ్మాయి వాళ్ళ పాపతో రెగ్యులర్గా మాట్లాడతాను నేను. చిన్న పాప ఐ కెన్ హ్యాండిల్, దానికి నేను కబుర్లు చెప్పి అమ్మ అట్లా కాదు, నాన్న అమ్మని హర్ట్ చేశారు కదా, నాన్న డజంట్ కమ్ అంటే ఆమె ఇంకా ఏం మ్యారేజ్ చేసుకోలేదు. బట్ పెద్ద పాప వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ నాన్న నా బర్త్డేకి రాలేదు, అమ్మ డివోర్స్ ఇవ్వటం వల్లే నాన్న నాతో అంటే ఆ అమ్మాయి మళ్ళీ నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకొని బాధపడుతూ చాలా ఇంటెలిజెంట్, బోల్డ్ అవార్డ్స్ వచ్చిన పాప కూడా సఫర్ అవుతుంది. మేడం మీరు మాట్లాడితే అమ్మాయి మనకి ఇట్లనే యూట్యూబ్ నుంచి కాల్ చేసింది, మన ఐడ్రీమ్ నుంచి కాల్ చేసిన అమ్మాయి మీరు మాట్లాడితే కొంచెం నాకే ఇంత ఊరటుంది మేడం, పాపతో మాట్లాడినని మాట్లాడిస్తే లైక్ ఆల్మోస్ట్ 7-8 times మాట్లాడాను నేను. నాన్న బర్త్డేకి రాకపోయినా నాన్న అమ్మని ఎంత హర్ట్ చేశారో చూసావు కదా 10 years నుంచి. అవునమ్మ, అమ్మని బాగా కొట్టేవాళ్ళని, బ్రూటల్, మెడకి ఇట్లాగా తాడు కట్టుకొని కిటికీకి వేసుకొని నేను చచ్చిపోతాను నేను ఇంకొకరితో మాట్లాడతాను, అంత సైకో సాడిజంగా. అండ్ అమ్మని బట్టలు చించేసి నా ముందే కొట్టారు, అక్క నేను అక్క అంది.
మరి అమ్మ 10 years పడింది, 10 years పడింది, నాన్న ఉంటే చచ్చిపోతుంది, బట్ కానీ నాన్న కదక్క, నేనంటే లవ్ లేదా, నేను ఆయన కూతుర్ని కదా. అందరి పేరెంట్స్ బర్త్డేకి 12.5 13 years పాప ఆ పసి హృదయానికి ఏం చెప్పి తనకి అంత ఇంకా మెంటల్ మెచ్యూరిటీ రాలేదు, ఎమోషన్కి మైండ్కి తేడా తెలియదు అమ్మాయికి. అందరూ ఫాదర్స్ లాగా నాన్న మళ్ళీ ఉంటారన్న హోప్ ఉందక్క. నాన్న మారరా, అమ్మ మెడిసిన్ ఇస్తే మారతారేమో, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా. నా పిల్లకి నా కళ్ళ నీళ్ళు వచ్చాయి, మారుతారు నాన్న, బట్ ఇప్పుడు హర్టింగ్ ఉంది కదా, నన్ను కూడా కొట్టారక్క అని చెప్తుంది. ఆ పిల్ల ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని చచ్చెట్టు కొట్టాడు వాళ్ళ నాన్న. కెన్ యూ బిలీవ్ సచ్ అ ఫర్గివింగ్ బ్యూటిఫుల్ డాటర్ షీ ఇస్. నాన్న అంటే నాన్నే, తిట్టినా కొట్టినా నాకైనా నీకైనా ఎవరికైనా ఆ ఫర్గివింగ్ అనేది ఉంటుంది ఐడియల్ ఫిగర్లో. అదే నువ్వు ఒక సెకండ్ పేరెంట్ అని తెచ్చి నువ్వు అదే పొజిషన్లో పెట్టి ఆ పిల్లకి ఒక 1 year తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకుంది అనుకో, డూ యూ థింక్ షీ విల్ హ్యావ్ ద సేమ్ ఫర్గివింగ్? నో. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. నాన్న కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత సరే అమ్మా నాన్న రాకపోయినా పర్లేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. అడుగుతుంది అమ్మ నాన్నకి ఫోన్ చేయమ్మా. సో నేను ఆ పిల్లని ఏమని చెప్పను, 13 ఏళ్ళు వచ్చాయమ్మా నీ బుద్ధికి తెలియట్లేదా, నాన్న ఇంత కొట్టాడని మాట్లాడలేం మనం. సటిల్గా చెప్పా, ఫోన్ చేయండి వస్తే వస్తారంటే చేసింది కూడా వచ్చారు. నేను చాలా చెప్పాను రాకపోయినా పర్లేదు, అర్థమైంది. నేను ఒక 1.5 hour మాట్లాడింది. సరే అక్క ఐ అండర్స్టాండ్, అమ్మకి హర్ట్ఫుల్ ఉంది, రాకపోయినా పర్లేదు, నాన్నే ఈరోజు కాకపోతే 10 years తర్వాత అయినా సరే నాన్న మారొస్తే ఐల్ బీ హ్యాపీ. అంటే కొన్ని రోజులు దూరంగా ఉండండి నాన్న అని చెప్తే అయింది. బట్ నెక్స్ట్ డే ఈ అమ్మాయి కాల్ చేసింది, ఆయన వచ్చాడు, షీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇంకా బుద్ధి ఇంకా మైండ్ ఇంకా మనసుకి వేరియేషన్ తెలియని ఏజ్ గ్రూప్ లైక్ 12.5 to ఈ 18-16 ఏజ్ గ్రూప్ దర్శన్ దే కాంట్ హ్యాండిల్ దిస్ స్ట్రగుల్, ఆ ఇబ్బంది, ఆ బాధ ఈ స్పియర్లో ఉండి కూడా, విచ్ ఐమ్ కౌన్సిలింగ్ యంగ్స్టర్స్, దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా, నేను ఆవిడకి అదే చెప్పా, అమ్మ మీకు ఇబ్బంది అయినా నాకు బిడ్డతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే షీ వాంట్స్ హర్ డాడ్. అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఎప్పటికైనా మా నాన్నగారు అమ్మని కొట్టుకుంటు, దట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఇండియా. వాళ్ళకి అదే రిజిస్టర్ అవుతుంది. ఓకే, అండ్ నాన్న ఈజ్ నాన్న అంతే, ఏమన్నా చెయ్యి. సో నువ్వు ఆ నాన్నని రీప్లేస్ చేసి ఇంకొక ఫిగర్ని తెచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ రేట్ ఏదైతే ఉంటుందో ఉండొచ్చుగాక, బట్ ఏజ్ గ్రూప్ని బట్టి యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది, ఏజ్ గ్రూప్ని బట్టి రెబెలింగ్ రేట్ ఉంటుంది. ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఇంకొక వచ్చైనా మచ్చిక్ చేసుకొని వాళ్ళ నాన్నకన్నా బాగా బిహేవ్ చేశాడు అనుకో, ఈ ఏజ్ గ్రూప్లో తొందరగా కలవడానికి ఉంటుంది. అండ్ ఇంకా 16-18 అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత దర్శన్ ఇట్స్ too delicate to have that bond. Until unless వాళ్ళు మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేసి లాంగ్ టర్మ్లో. బికాస్ దెర్ వాజ్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, పిల్లలు ఆల్రెడీ 25-26 years, జస్ట్ డబ్బుల కోసమే ఫోన్ చేస్తారు ఈయనకి అంతే. ఇతనేమో ఆల్రెడీ తనకన్నా 11 years ఓల్డ్ అమ్మాయిని చేసుకున్నాడు. సో హీ లుక్స్ యంగ్ అండ్ దట్ ఆ బాండింగ్ అనేది చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఉన్న ఓన్ డాడ్ కాదు కదా, ఫర్ దమ్ ఈజ్ జస్ట్ మనీ మెషిన్. సో ఏజ్ ఒక్కటే అయిపోయిన తర్వాత తను ఎంత ఫీల్ అవుతాడు తెలుసు. నా దగ్గర నేను కోట్లు వీళ్ళకి యూనివర్సిటీలకి కట్టి, అమెరికా వెళ్ళడానికి కట్టి, అప్పులు చేసి కట్టి, ఉషా వీళ్ళు నాకు బాగాలేదంటే నాకు చేయరు, వాళ్ళ అమ్మకే చేస్తారు, మళ్ళీ వాళ్ళ సొంత నాన్నకి చేస్తారు, డబ్బుల కోసం మాత్రం నాకు చేస్తారని సఫర్ అయ్యే మగాళ్ళు నా సౌకర్యంలో ఉన్నారు. సో ఈ క్వశ్చన్ ఇస్ పిల్లల యాక్సెప్టెన్స్ రేట్ ఏజ్ని బట్టి, ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసేదాన్ని బట్టి, వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్ ఆఫ్ ఐడిల్ ఫాదర్ ఫిగర్ని ఎంతవరకు వదిలి రావాలి అనే మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. సో ఫైనల్లీ లాస్ట్ కేసు ఒక్కటి ఉంది ఏంటంటే, పిల్లలు లేనప్పుడు ఆ కేసులో ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది ఇద్దరికి. అబ్బో చాలా ఉంటుంది. సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నప్పటికీ కూడా పాత తాలూకా ఏదో ఒకటి మళ్ళీ డేజావు మూమెంట్, అప్పట్లో ఎలా తీసుకెళ్ళాడు, మనసు అక్కడే ఉండిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు. వాళ్ళ కేసెస్లో ఏంటి? ఇది క్లిన్జింగ్, మనం అర్బన్ క్లబ్ డీప్ క్లిన్జింగ్ పెట్టుకోవాలి ఎమోషన్స్కి లోపల. లేకపోతే నువ్వు బేసిక్ క్లిన్జింగ్ పెట్టి, లేదా ఇల్లు దులిపి పాత జ్ఞాపకాలు తీసి పడేసి కాల్చి గంగలో కలిపి కొత్త జీవితాలు మొదలుపెట్టే ఒక ప్రక్రియని ఒక రిచువలిస్టిక్గా పెళ్ళెలా చేసుకుంటున్నాం అట్లా చేసిన తర్వాతే ఇంకో మ్యారేజ్లోకి వెళ్ళాలి నన్ను అడిగితే. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై కౌన్సిలింగ్ సెషన్స్
టేక్ పాజ్ అంట నేను, అందుకే టేక్ 1 year పాజ్ అట్లీస్ట్ బాబు, ఇంకో రిలేషన్షిప్లోకి. నౌ ఐమ్ ఎంజాయింగ్ మై బీయింగ్ సింగిల్నెస్, ఐమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్ నౌ. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ ఆ వూండ్స్ని హీల్ చేసుకొని, ఎమోషనల్ వూండ్స్. నువ్వు చూసావు కదా ఎంత స్ట్రాంగ్గా మారుతాను సిన్స్ లైక్ వి స్టార్టెడ్ అవర్ ఇంటర్వ్యూస్. ఆ బ్యాగేజ్ని డిస్మాండిల్ చేసి కింద పెట్టి ముందుకెళ్ళాం అనుకుంటారు. బాబు మీరు కింద పెట్టింది ఎక్కడ, మీ ఇంట్లో మళ్ళీ వెళ్ళి పెట్టేసుకుంటున్నారు, మళ్ళీ తగిలించేసుకొని స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వాటర్ బాటిల్ వేసుకొని. డోంట్ డూ దాట్. బ్యాగేజ్ని కింద పెట్టకండి, తీసుకెళ్ళి గంగలో కలపండి, కాశీలో కాల్చేయండి, కావాలంటే గంధపు చెక్కలేసి కాల్చండి, గోవా వెళ్ళండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, బట్ డూ ఇట్ సచ్ దట్ దెర్ ఈస్ నథింగ్ ఫర్ యూ టు వెన్ యూ లుక్ బ్యాక్. నీకేం ఉండకూడదు మళ్ళీ ఎత్తుకెళ్ళడానికి, తీసుకోవడానికి. మెమరీస్ రావచ్చు ఇక్కడ. ఐఎమ్ నాట్ టెలింగ్ ద ఫ్యాక్ట్ దట్ డోంట్ డినై ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ అ రిలేషన్షిప్. చాలా మంది ఏమంటారు, ఇంకా మర్చిపో, వాళ్ళు గుర్తుంచుకోవద్దు, వాళ్ళు చంపే, ఎట చంపేస్తారు అబ్బాయి. అడితే నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మై ఎక్స్ హస్బెండ్ వాజ్ లైక్, I got married when I was 23 and I was virgin till I got married. We had beautiful memories. We went to Vegas వెళ్ళాము and we had amazing time. And నేను ఎప్పుడు జయన్స్ నేషనల్ పార్క్, మన ఐశ్వర్య హైర హైర హైరబా సాంగ్లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ and all that. When I look at it, I still remember the Utah memories of 2018, first snow. నేను I was pregnant, నా లైఫ్లో ఫస్ట్ టైం టచ్ చేసి, ఆ స్నోని టచ్ చేసి, స్నో అన్నీ గుర్తుంటాయి. దాన్ని కూడా నువ్వు కాల్ చేయాలని ఎవడు చెప్పడు. సో చాలా మంది కౌన్సిలర్స్ ఏం చెప్తారంటే, ఫోటోలు కాల్ చేయండి. ఎందుకు కాలుస్తావు భయ ఆడితే? నేను లైక్ మై ఫస్ట్ బేబీ ఈజ్ లైక్ కర్ణుడిలాగా, ఆడి పేరు కూడా కర్ణే. సూర్యుడు అందంగా ఉన్నాడు అని అన్నట్టు మా ఆయన కూడా సూర్యలా ఉంటాడు, హీరో సూర్యలాగా, ఏదో కనీసం అయిపోయింది. సో యూ కెన్ నాట్ ఫర్గెట్ ద బ్యూటిఫుల్ థింగ్స్, బట్ బ్యూటిఫుల్ థింగ్స్ నేను డిస్టర్బ్ చేయకూడదు. ఏ రోజు ఆ థింగ్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయలే, చేస్తే మళ్ళీ మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదండి నేను 15 ఏళ్లలో. బ్యూటిఫుల్ మెమరీస్ని ఆస్వాదించి, ఆరాధించి, మనసులో ఒక లాకర్లో పెట్టి తాళం వేసి పక్కన పడేస్తా. సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఆ లాకర్ ఓపెన్ చేసి మనం పాత ఫోటోలు చూసుకున్నట్టు ఉండాలి. కానీ మెమరీస్ వచ్చి ఆ డబ్బా తీసుకొని నెత్తి మీద పెట్టుకొని కుదిరినప్పుడల్లా పక్కన నెత్తి పగలు కొట్టకూడదు. దాంతో అర్థమైంది? చాలా అర్థమైంది. ఓకే, డన్ డన్. సో ఇంటిమసీ ఇంబ్యాలెన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటిమసీ అసలు అంటే ఏంటో తెలుసుకుంటే అది బ్యాలెన్స్లో ఉందా, ఇంబ్యాలెన్స్లో ఉందా అనేది మనం నెక్స్ట్ కాన్వర్సేషన్లో మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రశ్నలు అడుగుతూ ఉండు. సో ఫస్ట్ ఇంటిమసీ డెఫినేషన్ చెప్పండి. ఒక నీ దృష్టిలో ఇంటిమసీ అంటే ఏంటి? ఇంటిమసీ అంటే బేసికలీ ఐ మీన్ ఒకరికొకరు దగ్గర ఉన్నామనే నమ్మకం, వాళ్ళు ఫీల్ అవ్వడం, దగ్గరగా ఉండడం, ఈవెన్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ. చూసావా నీకు ఎలా తెలిసిపోతుందో? నాతో మాట్లాడగా నేను చెప్పాలనుకుని అన్ని నీకు అర్థమైపోతాయి దర్శన్. సో దట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్. ఇంటిమసీ టు బిగిన్ విత్ చాలా వరకు ఫోన్లో చూసుకుంటున్నారు, మాతో ఇంటిమేట్గా లేరు, ఇంటిమేట్ మూమెంట్స్ లేవు. ఇంటిమేట్ మూమెంట్స్ కావాలి అంటే ఆర్ వీ లివింగ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ వీఆర్ ఇన్ ద డ్రీమ్ అని ఒక బ్యూటిఫుల్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడే జరుగుద్ది. నార్మల్ మూమెంట్స్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో జరగదు. ఇంటిమసీ స్టార్టింగ్లో ఉంటుంది, పోను పోను అది ఆ రసవత్తరమైన రసానుభూతి తగ్గిపోయి ఒక రెగ్యులారిటీ వచ్చేస్తుంది అనే అపోహలో చాలామంది ఉంటారు. ఇంటిమసీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతుందా, ఇట్లా చూడగానే వస్తుందా? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఇప్పుడు మీ జెన్జీస్ ఏమంటున్నారు? మనం ప్రాక్టికల్గా నేను జెన్జీ కాదండి, బట్ జెన్జీస్ ఏమంటున్నారు అనేది కరెక్టే మీరు మాట్లాడింది. సో మనం ఇప్పుడున్న మనం వద్దన్నా కాదన్నా జెన్జీస్ వరల్డ్లోకి లాగబడుతున్నాం. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయని, నీకు 30 ఏళ్ళు వచ్చాయని 20 ఏళ్ళలాగా ఆలోచించకుండా మన బతుకులు మనం బతకడానికి ట్రై చేస్తున్నా సొసైటీ ఏమైపోతుందంటే మనలాగా ఆలోచించే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళతో రిలేషన్షిప్కి వెళ్ళిపోయి ఇంటిమసీ అంటే అలా వచ్చేస్తుంది, ఇలా వదిలేస్తాం, మళ్ళీ నెక్స్ట్ కల్లా ఫ్రెష్ బేక్డ్ కుకీ లాగా కొత్తగా రావాలి అంటున్నారు 40 years వాళ్ళు కూడా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. మనం పాత చింతకాయ పచ్చడిలాగా కమిటెడ్ రిలేషన్షిప్, ప్రేమగా రోజు హాయి బాగున్నావా, తెల్లారిందా, చల్లటి పిల్లగాలి, హాయిగా తగిలే నీ ముంగిరులు అని మాట్లాడితే అదేంటి నా జుట్టు తగితే నీకు ఫీలింగ్ రావడం అంటే పదా ఓయోకి వెళ్దాం అనే అంటే ఒక ఇంటిమసీ డెఫినేషన్ అనేది బ్యూటిఫుల్ పోయిటరీ నుంచి క్విక్ హాట్ కేక్ పబ్ సాంగ్ అయిపోయింది. అయిందా లేదా?
సో ఇలాంటి కాలమాన పరిస్థితుల్లో ఇంటిమెసీ అంటే చాలామందికి తెలిసింది ఫిజికల్ ఇంటిమెసీ మాత్రమే. బట్ ఆ ఫిజికల్ ఇంటిమెసీ ఎవరి మధ్యలో వస్తుందో, అంటే అందరి మధ్యలో రాదు, బట్ ఎవరి మధ్యలో వస్తుందో, వచ్చింది ఎక్కువసేపు ఉండటానికి దోహదపడటానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్. ఈ ఇంటిమెసీ కనుక కరెక్ట్గా ఉంటే ఇట్లా ఫిజికల్ ఇంటిమెసీ స్టిమ్యులేలాగా వస్తుంది. అంటే అగ్ని హవిస్సు పోసి ఎలా అయితే లెగుసి మళ్ళీ ఇంకా ప్రజ్వలిస్తుందో, ఫిజికల్ ఇంటిమెసీ అనే బేసిక్ లేయర్ లెవెల్. ఇది స్తబ్దం అయిపోద్ది కొన్ని సంవత్సరాలు చదువుతాను లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో. ఇది వేవ్ ఫామ్ నుంచి ఇలా స్టాగ్నెట్ సిగ్నల్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, సింగిల్ లైన్ లాగా. సో దీంట్లో హవిస్సు అంటే బేసిక్ జ్వలత్వం ఉంటుంది, బేసిక్ రగలటం అనేది ఉంటుంది. బట్ నువ్వు ఒక ఎమోషనల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ పార్ట్నర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు, వంట చేయనప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ తందే తప్పని నిజంగా తన అసమర్థత తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, మిగిలిన వాళ్ళందరినీ ఎలా చెప్పి అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయమని చెప్తున్నావు అనేది కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ఆ రోజు, ఆ ఒక్కరోజు నైటు, ఆ 10 రోజుల నైట్లు కాకుండా ఒక 10 సంవత్సరాల ప్రతి నైట్ నీ మీద ఉండే ఎమోషన్ అనేది మారిపోతుంది ఎలా ఉన్నా. సో అది ఎమోషనల్ ఇంటిమెసీ అంటారు, దాన్ని మార్చుకోవచ్చు. అర్థం చేసుకుంటే సరిపోతుంది. కమిటెడ్ రిలేషన్షిప్లో అర్థం చేసుకోవడానికి ఏముంటుంది, కొట్టుకు చావకుండా కామ్గా ఎవడి పని వాడు చేసుకుంటుందే కాదు. ప్రతి మనిషి ఎదుగుతున్నాడు. ఇదివరకు కన్నా ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఇదివరకు ఒక 10 ఏళ్ళు పట్టేది, 10 నెలల్లో మనిషి అప్గ్రేడ్ అయిపోతున్నాడు. అండ్ 10 నెలలు పట్టేది 10 నిమిషాలకు వచ్చేసింది ఏ ద్వారా. సో అలాంటప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్నెస్లోకి రాలేదనుకో రిలేషన్షిప్స్లో. సో నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది మధ్యలో మెంటల్ ఇంటిమెసీకి. నువ్వు ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా విని దాన్ని మనం హ్యాండిల్ చేసి ప్రాసెస్ చేసి ఇన్డెప్త్గా మనం తీసుకోవడం అనేది ఫస్ట్ లెవెల్ మెంటల్ ఇంటిమెసీకి. అప్పుడే వెన్ యూ అబ్జర్వ్ ఇట్, లిసన్ ఇట్ ఫుల్లీ, నీ అండర్స్టాండింగ్ అనే లెవెల్ నుంచి అనుభూతికి మారుతుంది పక్కనోడి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నువ్వు పక్కన వాడి ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా నువ్వు అనుభూతి పొందుతావో, పూర్తిగా వింటావో, ఆకలింపు చేసుకుంటావో, అప్పుడు వచ్చే ఒక అనుభూతిలోంచి వచ్చే అనుభవం వల్ల వాళ్ళకి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోద్ది. నువ్వే ఆ సిచ్యువేషన్ నువ్వు ఎట్లాగా హ్యాండిల్ చేస్తావో అంతకన్నా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావు. దట్ ఈస్ మెంటల్ ఇంటిమెసీ. అది చాలా అర్థం చేసుకునే తత్వం, హ్యాండిల్ చేసే తత్వం. తను వెళ్ళి ఏదైనా తీసినప్పుడు ఇమీడియట్గా నువ్వేదో. సో దిస్ ఇస్ మెంటల్ ఇంటిమెసీ. అర్థం చేసుకొని కూర్చొని ల్యాప్టాప్ చూసుకొని ట్యాబ్లు చూసుకోవడంలో ఉండదు, నువ్వు తీసుకునే యాక్షన్స్లో ఉండదు. మెంటల్ ఇంటిమెసీ ఎలా తెలుస్తుంది? అండ్ ఆ యాక్షన్స్ అనేది 100 కోట్లు నీ ప్రాపర్టీ రాయడమో, పబ్కి తీసుకెళ్ళటమో, లేకపోతే ఒక అండమాన్కి ట్రావెల్కి తీసుకెళ్ళటమో కాదు. తనకి అవసరమైనప్పుడు తను ఏదో తత్తరబత్తరలో ఏదో చేసేటప్పుడు ఒక అందించే చిన్న వస్తువుని మీద ఉంటుంది. తను బుక్ చేసుకోలేని ఒక వాట్ ఎవర్ ఆ రోజు ఆ మూమెంట్లో ఆ క్యాబో, లేకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్. మెంటల్గా డౌన్ ఉన్నప్పుడు మనుషులు సింపుల్ థింగ్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ మెంటల్ ఇంటిమెసీ. బట్ ఫిజికల్ ఇంటిమెసీ గురించి ఒక కేసు ఉంది మన దగ్గర. ఏంటంటే అబ్బాయికి ఒక 33 years ఉంటాయి, అమ్మాయికి ఒక 31 ఉంటాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక 6+ years అయింది. ఏమైందంటే ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీసే, ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అయితే ఏమైందంటే అమ్మాయి వీళ్ళిద్దరు ఫిజికల్కి దగ్గరై చాలా రోజులు అయిపోయింది అని చెప్పి తను అయితే చెప్పాడు. రీజన్స్ ఏంటంటే నేను టయర్డ్ అయిపోయాను, నేను స్ట్రెస్లో ఉన్నాను, టయర్డ్ అయిపోయాను, నాకు వర్క్ ఎక్కువైపోతుంది, సంథింగ్ ఇలాంటి రీజన్స్ వస్తున్నాయి. చాలా కామన్ అయిపోయింది ఇప్పుడున్న కపుల్స్లో. ఎట్లా అవుతుందంటే అతను ఎమోషనల్లీ చాలా బాగున్నామనే ఫీలింగ్ ఉంది, బట్ ఏంటంటే ఫిజికల్లీ దగ్గరికి రానివ్వకపోయేసరికి ఏదో ఒక రీజన్ వచ్చేసరికి ఏంటి అనే డౌట్ వస్తుంది. అంటే కరెక్ట్గానే ఉన్నానా, నేను ఒకవేళ ఎమోషనల్ ఊహించుకుంటున్నానేమో, ఫిజికల్లీ దూరం పెడుతుంది కదా, ఒకవేళ నాకేం లేదేమో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత రెగ్యులర్గా మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి కలిసి ఉన్నప్పుడు అంటే రెగ్యులర్గా కలిసే ఉంటారు కదా దర్శన్. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు జనరేషన్లో 10 years లివింగ్ ఉన్న వాళ్ళు, 10 years రిలేషన్షిప్లో ఉండి పెళ్ళిళ్ళు కాకుండా తల్లి దగ్గర ఉండే వాళ్ళది సినారియో ఒకటి. ఓకే, ఇంకొకటి పెళ్ళిళ్ళు అయిపోయి చిన్నప్పుడు పెళ్లి చేసుకోవడమో, ఎక్కువ ఇయర్స్ కలిసి ఉండేవాళ్ళు. ఈ 2 సినారియోస్. ఫస్ట్ది కావాలా నీకు, సెకండ్ది కావాలా?
రెగ్యులర్గా కలిసి ఉండే వాళ్ళది కావాలా, రిలేషన్షిప్లో చాలా సంవత్సరాలు ఉండి బట్ ఎవరి లైఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు నార్మల్గా. ఓకే. సో వీళ్ళల్లో అలవాటుతనం, ఒక మనిషికి హ్యాబిట్, ఒక అలవాటుతనం ఏం చేస్తుంది, నువ్వు ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళే రూట్ కారు, నువ్వు ఫోన్ మాట్లాడుతావు, అది చేస్తావు, యూ నో సబ్ కాన్షియస్లీ లైక్ దెర్ విల్ బి ఎ టర్న్, ఈ డ్రైవ్ ఇలా చేస్తే అని. సో అది హ్యాబిట్ అంటారు. హ్యాబిచువల్ థింగ్స్కి మనం ఎక్కువ మైండ్ పెట్టం. అండ్ స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్, స్టార్టింగ్లో ఉన్నంత దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ యూనియన్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీని ఇండియన్స్ మనల్ని యాక్చువల్గా మన కల్చర్ ఎప్పుడో రీడిఫైన్ చేసింది ఇంటిమసీని. అనంగ శాస్త్ర అని ఒకటి ఉంది, కామశాస్త్ర కన్నా ఒక బుక్ ఉంది. సో కామశాస్త్ర కూడా 1910లో ఎక్స్క్లూజివ్ బ్రిటిషర్స్ 100 పుస్తకాలు మాత్రమే లండన్ వాళ్ళకి అర్థం కావడానికి ప్రచురించిన ఒక పుస్తకం చదివాను. అందులో చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు కామశాస్త్ర వాత్సాయన. ఓన్లీ మనం ఇవేవో సింబల్స్ చూస్తాం కానీ ఇంటిమసీ క్రియేట్ అవ్వాలంటే ఒక మగాడు ఇల్లు ఎలా పెట్టుకోవాలో రాశాడు తెలుసా నీకు. సింగిల్గా ఉండే అబ్బాయి, మనం ఇప్పుడు ఏదో పబ్లిక్ వెళ్ళి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రైవేట్ పార్టీస్ అని చెప్పి లగ్జరీ విల్లాస్ బుక్ చేసుకున్నాం కదా, అది అప్పుడే ఉంది. ఒక అబ్బాయి పార్టీకి ఈవినింగ్ అమ్మాయిని పిలిస్తే నీ ఇల్లు ఎలా ఉండాలి, నీకు ఎంట్రీ దగ్గర స్మెల్ ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత లేపనాలు, వాళ్ళకి ఎలాంటి లేపనాలు ఎక్కడెక్కడ రాయాలి అమ్మాయిలకి కానీ ఇంటికి ఇన్వైట్ చేసిన అబ్బాయిలకి కానీ, పార్టీ జోన్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అండ్ సాయంత్రం అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి, నాట్ ఎప్పుడు పనే కాదు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎప్పుడు ఫిజికల్ యూనియనే కాదు, బేసిక్ టచ్, ఒక మనిషితో మాట్లాడే తీరు, వాళ్ళ నుంచి వచ్చే స్మెల్. నేనేదో ఇమేజ్ కన్సల్టింగ్ అని కొత్త పేరు పెట్టి 2018లో చదువుకున్నానని అందరూ ఆ ఫ్యాషన్ స్టైలింగ్ అని అంటే అర్థం అవుద్ది అనుకుంటారు, కానీ ఇది మనకి ఎక్కడెక్కడ పునాదులు వెతికితే నోట్లోంచి వచ్చే స్మెల్ దగ్గర నుంచి నీ గోల్డ్ ఎలా ఉండాలి, నువ్వు గోల్డ్తో ఎలాగ బిహేవ్ చేయాలనేది కూడా ఆ పుస్తకంలో ఉంది తెలుసా. అంత డీటెయిల్స్ ఇచ్చారు అందులో ఇంటిమసీ గురించి. సో ఇంటిమసీ ఈజ్ అన్ communication between two physical bodies, two hearts, two mentalities in two human beings. ఇంకా 4th లెవెల్లో ఇంటలెక్చువల్, ఇంకా 5th లెవెల్లో సంథింగ్, అండ్ 6thలో కూడా ఉంది చెప్పాలంటే. నేను బేసిక్ నార్మల్ పీపుల్కి అర్థమయ్యేది చెప్తున్నాను. సో నువ్వు ఉండే పద్ధతి, బాడీ లాంగ్వేజ్, నీ స్మెల్, నీ గోళ్ళు, అండ్ నువ్వు పెట్టుకునే ఇల్లు పద్ధతి ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ అ ఫిజికల్ ఇంటిమసీ. రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకి. మామూలుగా చెత్తగా ఉంటుంది ఇల్లు, స్మెల్స్, ఫర్గెట్ అబౌట్ ఇండియన్స్ అయితే. నేనంటే ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై సెన్స్. ఇంటికి వెళ్ళగానే నాకు స్మెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కువ పచ్చకర్పూరం వాడతాను, అవి పెట్టేసి నాకు ఆ పచ్చకర్పూరం స్మెల్ వస్తే, లేదు పచ్చకర్పూరం యాక్టివేట్లో లేదంటే విభూది స్మెల్ వస్తుంది, అది లేదు అంటే నేను ధూపం వేస్తాను. సో దట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ద నెగిటివిటీ. సో మీరు సెంటెడ్ క్యాండిల్స్ వాడుకోవచ్చు. సో ఇంటిమసీని ఎరోజ్ చేయడానికి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోకుండా మేము టైర్డ్ అయిపోయాం, ఎస్ ఇమాజిన్, సరే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, నేను అమ్మాయి చేయాలి అబ్బాయి చేయాలని అనట్లా, ఇట్స్ బోత్ ఆఫ్ యూర్ రెస్పాన్సిబిలిటీస్. లేదా పనుని పెట్టి చేయండి, లేదా అర్బన్ క్లబ్లో పెట్టి చేయండి, 500 ఇస్తే చేస్తాడు వాడు. సో ఇంటికి రాగానే హౌ యువర్ అంబియన్స్, కామశాస్త్రంలో అతను చెప్తాడు, ఒక ఇంటికి సాయంత్రం నువ్వు గెస్ట్లు ఇన్వైట్ చేస్తావంటే స్టార్టింగ్ అసలు ఎంటర్ అవగానే ఇట్లా గుబాళించాలి స్మెల్స్. దట్స్ వేర్ ఓల్డెన్ డేస్లో ఆ గులాబీ పూలు వాటర్లో వేయటం, దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ రోజ్ వాటర్, అది పాతకాలంలో. నాట్ అన్న రెగ్యులర్ వాటర్ రోజ్ పెటల్స్ కాదు, ఒరిజినల్ రోజ్ వాటర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బాయిల్ చేసి ఒక టెంపరేచర్లో ఆ రోజెస్ నుంచి వచ్చిన వాటర్ని వేసి మళ్ళీ ఫ్రెష్ పెటల్స్ అన్న వామ్ వాటర్ వేస్తారు తెలుసా. దట్స్ వాట్ వాత్సాయన క్లియర్లీ మెన్షన్ హౌ టు బ్రింగ్ ద ఎసెన్స్. అండ్ ఆ వామ్ వాటర్లో మళ్ళీ ఫ్రెష్ పెటల్స్ వేస్తే అందులోంచి కూడా వచ్చి వాసన రిలీజ్ అవుతుంది. సో దట్స్ అ బ్యూటీ విత్ ద న్యాచురల్ ఎసెన్స్ దట్ హీ హాస్ స్పోకెన్ లాంగ్ ఎగో. అంత టైం ఉందా మనకి? సరే లేదు. సో అలా ఉండాలి. ఆ తర్వాత చేతులకి ఇక్కడ రాసుకునేవి చెప్పాడు, ఇక్కడ రాసుకునేవి చెప్పాడు, అండ్ స్మెల్స్ ఫ్రమ్ ద మౌత్ చెప్పాడు, అండ్ కిళ్ళీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు? అప్పుడు మౌత్ ఫ్రెషనర్లు ఇవి లేవు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, చుట్టి ఆ తెల్లటి అంటే ఆ కలర్ నుంచి ఆ పింక్గా పెదాలు అవ్వడం, నాలుక అవ్వడం, ఇట్స్ ఆల్ న్యాచురల్ థింగ్స్ టు అట్రాక్ట్. సో అప్పుడు ఎప్పుడైతే నీకు సబ్ కాన్షియస్గా
అట్రాక్షన్ అనేది మనం ఎంతగా ఇప్పుడు నేను మేకప్ యూ సీ ఐ డోంట్ పుట్ లాట్ ఆఫ్ మేకప్ బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అట్రాక్టివ్నెస్ అండ్ లుకింగ్ బ్యూటిఫుల్గా కనిపించడం వేరు. అట్రాక్టివ్గా కనిపిస్తే కామం వస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తే ఆరాధన వస్తుంది, ప్రేమ వస్తుంది, లాంగ్ టర్మ్లో బాండింగ్ వస్తుంది. అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చేది ఒక కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ టు లవ్ మేకింగ్, నాట్ సాడిజం ఆఫ్ హ్యావింగ్ ఒక కృత్రిమమైన కోరిక కాదు అది. సో ఫిజికల్ ఇంటిమసీ పెరగడానికి టు కంక్లూడ్ నేను చెప్పినవన్నీ చెయ్యండి, అందులో కుదిరినంత చెయ్యండి. అండ్ హౌ యూ స్మెల్, హౌ యూ లుక్, హౌ యూ బిహేవ్, హౌ యూ టాక్, హౌ యూ యాక్ట్ అట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్స్. మనిషి బుర్రలోకి వెళ్ళి లోపల నుంచి ఇంటిమసీ కదా నేను చూస్తే కొట్టాలనిపిస్తుంది పార్ట్నర్కి. సో దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటే దెన్ ఇంబ్యాలెన్స్ అన్నావు చూసావా, ఓకే, ఆ ఇంబ్యాలెన్స్లన్నీ బ్యాలెన్స్ అవుతుంది. బాగా చెప్పానా? బాగా చెప్పారు. అంటే బేసికల్లీ ఏంటంటే ఇలా కంప్లైంట్ చేసే బదులు నిజంగానే మీరు అన్నట్టు ఆ అంబియన్స్ క్రియేట్ చేసి సొల్యూషన్స్ ఏంటి, నేను అందరూ ఇవి చేయమని చేతనైనంత నువ్వు రోజ్ వాటర్ తెచ్చుకొని ఆ రోజు, లేకపోతే రోజు స్ప్రే కొట్టేది ఏదైనా చేసుకో, లేకపోతే రూమ్ ఫ్రెషనర్ 10 రూపాయలు 20 రూపాయలు బ్యాగ్స్ దొరికేస్తున్నాయి. నాట్ టెలింగ్ యూ టు స్పెండ్ ఎక్స్టెన్సివ్లీ, బట్ నీ దగ్గర ఉన్న దాంట్లో నీ బడ్జెట్లో ఉన్నదాన్ని ఎలివేటెడ్గా. ఒక్కొక్కసారి దర్శన్ నువ్వు 1,00,000 రూపాయలు లేకపోతే 1,00,00,000 రూపాయలు పెట్టిన రాని అంబియన్స్ ఒక చిన్న మాట వెలిగించిన ఒక చిన్న క్యాండిల్ 10 రూపాయలు పెట్టి తెచ్చిన ఒక చిన్న పూలమాలతో యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ దట్ ఎసెన్స్ అవుట్ ఆఫ్ ద అదర్ పర్సన్. మల్లెపూలు ఎవరైనా పెట్టుకుంటే అదో తేడాగా చూస్తుంది. ఇప్పుడు పాతకాలంలో చూడు, మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇప్పటికీ విజయవాడలో మల్లెపూలు రెగ్యులర్గా సాయంత్రం అయితే, హైదరాబాద్లో అంత ఆఫెన్గా ఉండదు. ఇంత డిస్టెన్స్లో పూలు అమ్ముతారు, అందరికీ అమ్ముడిపోతుంది. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు ఇప్పుడు అది పెట్టుకోవడం వల్ల సబ్కాన్షియస్గా నేను బయట ఎవరికి కనిపించిన ఇంకో అవతారం సాయంత్రం అయితే చచ్చినట్టు పూలు పెట్టుకుంటాను. బికాస్ దట్ కామ్స్ మీ డౌన్. నాకు ఆ వాసన వస్తూ ఉంటుంది, నాకు బ్రెయిన్లోకి నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతూ ఉంటుంది నాకు. సో మనం ఏదో పూలు పెట్టుకుంటే పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కన్నా ముందు ఆడపిల్లలుగా ఎమోషనల్గా ఉంటాం కదా, టైర్డ్ అయిపోతాం సాయంత్రం అయితే ఇంట్లో పనులు అవి ఇవి చేసి. సో ఆ టైంలో భర్తకి మళ్ళీ సాయంత్రం అయ్యి ధనార్జన చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించాలని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి పనులన్నీ ఆపేసి చిల్ అవ్వమని చెప్పి మనకి చక్కగా పూలు పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఎక్కడున్నా సరే, నేను కార్తీక మాసం అయితే పూలు పెట్టుకొని దీపం పెడతా. దట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఎ వే టు బ్రింగ్ దట్ పాజిటివిటీ బ్యాక్. సో అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, జస్ట్ ఇది ఒక్కటి చిన్న షేర్. యాక్చువల్లీ జెన్జీ గురించి ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అని మాట్లాడారు కదా. నేను చిన్నప్పుడు నాకు సేమియా ఉప్మా అంటే ఇష్టం. మా అమ్మ సేమియా ఉప్మా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తుందని వెయిట్ చేసేవాడిని. అప్పుడప్పుడు వాళ్ళు డిలే వస్తుందంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయిందంటే అడిగేవాడిని మళ్ళీ సేమియా ఉప్మా ఎప్పుడు చేస్తాను. ఇప్పుడు అలా లేదు, నేనే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుని 2 minutes చేసేసుకుంటున్నాను అంతే. సో కోరిక కూడా క్విక్గా అయిపోవాలి, స్ట్రాంగ్ డిజైర్ కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అయిపోవాలని అనుకుంటున్నాం. కానీ దర్శన్ నేను కోవిడ్ తర్వాత వరకు కూడా ఐ యూస్ టు కుక్ అలాట్. మెమరీస్లో వస్తాయి కదా మనకి ఫోటోలు వచ్చినప్పుడు, అవును కదా ఆ మెమరీస్ చూస్తే కానీ లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ కుకింగ్. ఇంత బాగా కుక్ చేసేదాన్ని, గవ్వలు ఉండేదాన్ని, చక్రాలు, పొళ్ళు, అల్లపచ్చడి ఇన్ని చేసాము. నిజంగా అందరూ నీకు వంట వచ్చాని అడుగుతున్నారు ఇప్పుడు. అంటే ఎప్పుడో బయటే తింటా, అసలు ఇంట్లో వండుకుంటా అంటే అంత బిజీ లైఫ్. అండ్ చెప్పాలంటే స్విగ్గీ జొమాటోలో బాగా ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ అవైలబిలిటీ ఈజ్ మోర్. అండ్ కష్టం ఎందుకు పడాలి, పోతే 100 రూపాయలే కదా. బట్ ఆ 100 ఎవ్రీ 3 పూటలు 2 పూటలు ఈజ్ కాస్టింగ్ మీ అలాట్ అండ్ కాస్టింగ్ మై హెల్త్. క్విక్ ఫిక్స్లో అలవాటు అయిపోయినాయి. నేను అంటున్నానని కాదు, సెంట్లు తెచ్చుకునే బదులు న్యాచురల్ ఫ్లవర్స్ వాడండి. అందులో ఒక రకమైన ఇన్స్టింక్టివ్ సబ్కాన్షియస్గా నేచర్కి రెస్పాండ్ అయ్యే ఇవి ఉంటాయి మన బ్రెయిన్లో. ఒక సెంట్ రాసుకొని వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ స్టిమ్యులై కన్నా ఒక మల్లె పువ్వు, సన్నజాజులో, విరజాజులో, సంపంగి పువ్వు ఇంట్లో పెరట్లో పెంచుకోవడము, ఒక చిన్న ఆ దగ్గరికి వెళ్ళి వాసన చూడటము, తమలపాకులు ఇంట్లో పెంచుకోండి. ఆ తమలపాకు తినండి, కొంచెం సరదాగా దాంతో ఆడుకోండి ఇంటిమెసి పెరగడానికి. పాతకాలంలో కృష్ణుడు ఫెదర్స్తో టచ్ చేయొద్దనేవాడు. ఇంకొక క్విక్కెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ జెన్జీస్ ఏంటంటే ఫెదర్ టచ్ అంటారు. టచ్ అనేది అదొక టెక్నిక్ అనమాట ఇన్ ఇంటిమెసీ. యు నాట్ సపోజ్ టు ఇలా ముట్టేసుకొని ఇలా పిసికేయడం కాదు మనిషిని. దెర్ ఈజ్ లైక్ కొనవేళ్లతో ఇన్ దట్ శాస్త్ర హీ టోల్డ్, ఫస్ట్ అమ్మాయి గోల్డ్ జస్ట్ మాత్రమే టచ్, ఆ గోల్డ్ ఇంటెన్సిటీ ఎలా పెంచాలో దానికి ఒక
10 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫెదర్ కన్నా ముందు గోర్ టచ్ అయ్యి ఆ గోర్ని ఇంకొంచెం ఇలా అని అప్పుడు వేలు టచ్ అవ్వాలి. అంటే నాకు పొడుగ్గోళ్ళు లేవులే, ఆ పొడుగ్గోళ్ళు అమ్మాయిల గురించి చెప్తుందండి. సో అండ్ దెన్ ఆ లైట్ టచ్ షుడ్ స్టిమ్యులై ఎ ఫెదర్. అది ఫెదర్ టచ్. అది కనుక స్టార్టింగ్లో నువ్వు దాన్ని అది చేసి వదిలేసే చాలు వెళ్ళిపో. దట్ క్రియేట్స్ దట్ ఆరా ఆఫ్ బీయింగ్ టుగెదర్. నేను బిజీగా ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాను, నాకు ఏమీ లేదు అంటే నువ్వు జస్ట్ ఇలా. సో యూ షుడ్ లెర్న్ హౌ టు క్రియేట్ ఇంటిమేసీ. కంప్లైంట్ చేయడం మానేసి ఎన్నున్నాయో వెతికి ఆప్షన్స్, వాళ్ళని ఇప్పటి వరకు చెయ్యని విధంగా ఏముందండి 10 ఏళ్ళు ఏం లేవండి మేము పెద్దగా ట్రై చేయడానికి అన్ని చదవండి. మనకు పుస్తకాలు ఇచ్చారు. ప్రపంచానికి కామశాస్త్రం నేర్పించిందే మన ఇండియన్స్, మన గురువులు చాలామంది ఉన్నారు. అండ్ ఇది దైవత్వానికి తోడు మనకి. అంతేకాని కామాన్ని ధర్మంగా తీర్చుకొని మోక్షానికి దారి చూపే ఒక గొప్ప పద్ధతి ఉంది మనకి. సో మీరు భగవంతుడు పూజలు అవి చేయకపోయినా ఇది తీర్చుకుంటూ కూడా మనం భగవంతుడిని చేరుకోగలిగిన మార్గాలున్న ఇండియన్ సంస్కృతిలో పుట్టినప్పుడు అప్పుడప్పుడు కుదిరితే ఇన్స్టాగ్రామ్లు మానేసి పుస్తకాలు చదవండి, తెలుస్తాయి. ఇంబ్యాలెన్స్ లేదని చెప్పకుండా మీరు ముందు నొక్కటం నేర్చుకుంటే బ్యాలెన్స్ అదే అవుతుంది. సో సైలెంట్ డివోర్స్ అదే ఆ కమ్యూనికేషన్ ఇలానే ఉంటుంది అని రిహార్స్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే అంటారు వాళ్ళు తలుపు తీయటమో. ఓకే. అండ్ వాళ్ళకి ఒక చిన్న చిన్న సైగలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు భాష మాటలు లేకపోతే కలిసి చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా సైగలు. పాత చిన్నప్పుడు టీవీలో న్యూస్తో పాటు డిడి ఛానల్లో అలా బతికేస్తూ ఉంటారు. దాని గురించైనా మీరు మాట్లాడారు? దాని గురించే. సో బేసికల్లీ అంటే పిల్లల కోసం కొంతమంది అలా కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ధైర్యం చేసి మనకి సెట్ అవ్వట్లేదు, ఆ వైబ్ లేదు లేదు అని చెప్పి విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇంకా చాలామంది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పిల్లల కోసం కలిసి ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉండడం, వేరే వేరే రూమ్స్లో పడుకోవడం, బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు కపుల్. సో దీనిని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? ఒకవేళ ఒకసారి కోల్పోయిన ఇంటిమసీ మళ్ళీ తిరిగి ఓపెన్ అవుద్ది అంటారా? సైలెంట్ డివోర్స్ అని లేకపోతే స్తబ్దత నెలకొనింది ఒక రిలేషన్షిప్లో అని. స్తబ్దత అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగటివ్. ఇట్స్ ఓనా దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రల్గా ఉండడం, న్యూట్రల్గా ఉండి ఇలా ముందుకెళ్ళటం వేరు. స్తబ్దంగా ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఇలా కమ్యూనికేట్ చేసుకోకపోయినా న్యూట్రల్గా ఉండి ముందుకెళ్ళటం. ఇంకోటి ఇద్దరు ఇలా కాకుండా ఇలాగా స్టాగ్నేటెడ్గా ఈ డిమెన్షన్లోనూ కదలకుండా ఇలా ఉండిపోయి ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయడం. సో ఈ గ్యాప్ అనేది ఈ డిమెన్షన్లో ఇలా పెరగడం. సో ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్దాం, ముందుకెళ్దాం. ఓకేనా? ఇలా లావుగా అయిపోతూ ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్ అన్ని పొట్టలో పెరిగిపోతే మనకి ఇలాగా బాడీ కన్నా పొట్ట ఎలా అయితే ముందుకు వస్తుందో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బికమ్స్ అ వ్యాక్యూమ్. లైక్ నా చేతులు ఇంకెనకెళ్ళ ఎంత వెళ్తే అంత డిస్టెన్స్ పెరిగిపోయి మొహాలు చూసుకున్నా ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఫేస్ టు ఫేస్ అట్లీస్ట్ మాట్లాడుకోవడము. సో ఇలా ఉన్నప్పుడు ప్యారలల్గా వెళ్తున్నప్పుడైనా మొహాలు కనిపిస్తాయి. బట్ వెన్ యు ఆర్ కంప్లీట్లీ లైక్ దిస్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇక్కడ ఫేస్ అసలు తిరగడానికి కూడా లేదు, ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళి కలిసేది ఇలా కలుస్తారు. 360 degrees పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఉంటుంది. అసలు వాళ్ళకి మాట్లాడాలని అనిపించదు, వాళ్ళతో ఏం చేయాలనిపించదు, ఫీలింగ్స్ మిస్ అవుతారు. ఒక కో లివింగ్ స్పేస్లో ఒక పక్క రూమ్మేట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో దాన్ని ఏదో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు తప్పించి అన్నెసెసరీగా. సో నార్మల్గా యూజువల్గా రెగ్యులర్గా కపుల్ చేసే పనులేవి ఎనర్జీ, టైము, ఎమోషను ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరమో అంత అంటే అతి తక్కువ సరసమైన ధరలకి అన్నట్టు అతి తక్కువ టైం వాడటానికి ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్ కుదిరితే అంత ఎంఆర్పి కన్నా తగ్గించి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వావ్ ఒరిజినల్ ట్యాగ్ ఇంత ఉంటే ఇంత ఆఫర్లో దొరుకుతుందా అన్నట్టు అద్భుతమైన అన్యోన్యమైన రిలేషన్షిప్ అనుకుంటారు. ఐడియల్ కపుల్ శబాష్ అని కనిపిస్తుంది. లోపలికి వస్తే కానీ తెలియదు. దానిలో నీకు 10,000 చీర 100 రూపాయలకి ఇస్తున్నాడంటే ఎన్ని చిరుగులు ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అనేది షాప్ ఓనర్కి తెలుస్తుంది కానీ నీకేం తెలుస్తుంది? కొనుక్కున్నాడు బయట నుంచి చూసేవాడు బంపర్ ఆఫర్ అనుకుంటాడు. సో ఈ రిలేషన్షిప్లో కూడా ఇదే ప్రాబ్లం. అండ్ ఎందుకు మేడం ఇలాగ ఉండటం? అసలు
ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎందుకు అసలు అలా ఉండాలి అనే ఆప్షన్స్ ఆర్ మోర్ అంటే నువ్వు నన్ను అడిగితే యాజ్ అ పర్సన్గా ఉషశ్రీ అనే ఒక పర్సన్గా విజయవాడ చుప్పనాతి మిడిల్ క్లాస్ అమ్మాయిగా అసలు అలా ఉంటే నేను ఉండలేను రిలేషన్షిప్లో. అందుకే మా ఆయన వదిలేసి వచ్చేసా 15 ఏళ్ల క్రితం. అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో గొడవలు లేకుండా చాలా మంది మీరు అన్నట్టు బాగుంది అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఇంపార్టెన్స్ లేదు అనే విషయం ఒకరికొకరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, నీకేం కావాలో బేసిక్ నెసెసిటీస్, నీడ్స్, డొమెస్టిక్గా కావాల్సిన హెల్ప్, సింగిల్గా ఉన్న దానికన్నా ఎంతో కొంత ఒక మనిషి తోడు, దట్ వీఆర్ ఆబ్లిగేటెడ్ ఇన్ మ్యాట్రిమోనియల్ ఆర్ లీగల్ ఇది కాబట్టి బేసిక్ సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. సింగిల్ వర్సెస్ ఇలాంటి రిలేషన్షిప్ అని మనం అనుకుంటే ఎమోషన్స్ ని పక్కన పెడితే ఫిజికల్ రియాలిటీలో సొసైటీ పరంగా, డబ్బుల పరంగా, అన్ని విధాలుగా కూడా చాలా బెటర్గా ఉంటుంది. బట్ నేను ఆప్షన్ ని కూడా పర్సనల్గా యాజ్ అ హ్యూమన్ మనం స్టాటిక్ స్టేట్లో ఉండం కదా. ఐఎమ్ ఎ పర్సన్ విత్ ఎమోషన్స్. చాలా మంది అమ్మాయిలు, మా నాన్నగారు మొన్న కూడా, నేను ఒక విజయవాడలో నా ల్యాండ్ ఇష్యూ వస్తేనే ఒక కేసు కోసం వెళ్తే, పి గారు మీ అమ్మాయికి చాలా ధైర్యం ఎక్కువ అండి, అందుకే అంత చక్కగా డివోర్స్ ఇచ్చి వచ్చింది. అదే గోదావరి జిల్లా అమ్మాయి అయితే నాకు ఎందుకు వచ్చిందని 10 ఏళ్ళు కాంప్రమైజ్ అయ్యేది. ఆయన నన్ను కలిసి జస్ట్ ½ అన్ అవర్ కూడా అవ్వలా. ధైర్యం అనేది ఎందుకు వస్తుంది అంటే అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతారు అమ్మాయిలను అనుకుంటారు, కానీ నువ్వు బుద్ధికి చెప్తావు అర్థం చేసుకోవడానికి. నీ మైండ్కి అరే ఇది కాదు రబ్బే, మనం తర్కం అనేది బుద్ధికి మాత్రమే చెప్పగలం. నువ్వు మనసుకి చెప్పి చూడు, తర్కించి నువ్వు మనసుని గెలుచు. ఇప్పుడు నేను నీతో వాదోపవాదాలు చేసి కోర్టులో అయితే గెలుస్తాను, కానీ నేను అందుకే భార్యాభర్తలు విడగొట్టకుండా ఉండడానికే ట్రై చేస్తా. తర్కం వాడి నువ్వు కోర్టు నుంచి డివోర్స్ ఇప్పిస్తావేమో, కానీ మనసుని ఎట్లా ఆపుతావబ్బా? ఒక మనిషికి ఇంకా స్టిల్ ప్రేమ ఉంది అనుకో, నేను ఎదుటోని కూర్చోబెట్టి మరి కాంప్రమైజ్ చేసి ఐ ట్రై టు కనెక్ట్ దెమ్ బోత్. బికాజ్ మనసు తర్కించదు, తర్కానికి అసలు దానికి సంబంధం లేదు, అర్థం కాదు అది. యూ కెన్ నాట్ అండర్స్టాండ్ అన్ ఎమోషన్. ఒక రిలేషన్షిప్లో ఎమోషన్లెస్గా ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ రోబో లాగా ఉండడం అనేది నా వల్ల అయితే కాదు. ఉంటారు చాలా మంది అమ్మాయిలు, ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అబో కోట్లు ఆస్తే చక్కగా వీళ్ళ లైఫ్ వీళ్ళదే, వాళ్ళ లైఫ్ వాళ్ళే అందంగా ఉంటారు, చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ లైఫ్ స్టైలు, కార్లు, బంగారాలు, బట్టలు అన్నీ ఉంటాయి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు అట్లా అన్నిటికన్నా దర్శన్ నేను ఇంకా ఎందుకు ఇట్లాగా మిడిల్ క్లాసో లోవర్ మిడిల్ క్లాసో హెల్ప్ ఎవరు చేయని పరిస్థితికి వచ్చేసానంటే, నేను మనిషికి, మనస్సుకి, ఆత్మకి, భరోసాకి, నిజాయితీకి, నమ్మకం, ఒక మాట చెప్తే చేస్తారన్న నమ్మకానికి ఇంకా విలువిస్తాను కాబట్టి ఇలా ఉన్నాను. ఒక రిలేషన్షిప్లో ఈ ఎంటీ మ్యారేజ్లో ఇవేమీ ఉండవు. 2 రోబోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావాల్సిన పనులన్నీ ఎలా చేసుకుంటూ వెళ్తాయో, నో ఎమోషన్స్, అలా ఒక ప్రోగ్రామ్డ్ లాంగ్వేజ్ అని రాసేసి 10-15 ఏళ్ళు ఎడిట్ వర్షన్స్ ఏమీ అప్డేట్స్ లేకుండా బతికేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇది సైలెంట్ మ్యారేజ్. సో అలాంటి సైలెంట్ డివోర్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే సజెషన్? మళ్ళీ కలవమనే చెప్తారా, లేదు ఇలా ఉండే కంటే సెపరేట్ అయిపోవడం? వీఆర్ హ్యూమన్స్ అబ్బా. నన్ను అడిగితే అయితే నేను ఈ ఫీలింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను అడ్వకేట్గా మాట్లాడతా. ఇంకా ఫస్ట్ క్వశ్చన్కే అడ్వకేట్గా కనుక నన్ను అడిగితే, ఒక అడ్వకేట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే, నా పర్సనల్ లైఫ్ అనేది కాన్సిక్వెన్సెస్ నేను అనుభవిస్తాను కాబట్టి, నాకు ఎలా నచ్చితే నేను దాంతో కష్టమైన సుఖమైన ఉండాలి కాబట్టి ఇది నా మనస్సు. తర్కించి నేను చాలా మంది రిచ్ బాయ్ ఫ్రెండ్లు పార్షల్ వేసుకొచ్చి డేట్ లేని వాళ్ళు కూడా నేను ఐ కాంట్ బీ విత్ దెమ్. డబ్బు కోసం కానీ నాకు ప్రేమ లేకపోతే నేను ఉండలేను. దట్స్ మై ప్రాబ్లం. ఐ ఫిగర్డ్ దట్ అవుట్ కాబట్టి నేను అలా ఉన్నా. బట్ సమాజానికి నేను అది చెప్పను. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. సొసైటీ ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, బేసిక్ ఒక మొరాలిటీ ఇచ్చింది మనకి, కల్చర్ ఇచ్చింది. దానికి నిబద్ధురాలయ్యే ఉండాలి నేను. దాని నుంచి బయటకు వచ్చానంటే దాని కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను, చేయగలిగే ధైర్యం ఉంది. ఎందుకంటే మనసుకి నేను సమాధానం చెప్పుకొని సంతోషంగా ఉన్నాను. బట్ సొసైటీకి నేను చెప్పేది కానీ యాజ్ అన్ అడ్వకేట్గా నా క్లయింట్స్కి నేను ఎప్పుడు చెప్పినా, నాలాగా ఉండాలంటే కోటికో కొన్ని కోట్ల మందిలోనో ఒక తేడా అమ్మాయి ఉంటుంది. నేను ఉండగలను, భగవంతుడు దయ ఉంది, నా జీవితానికి ఒక పర్పస్ ఉంది. బట్ మీరేంటి, మీకేం కావాలి? ఇలా ఉండటం వల్ల ఈ సెటప్లో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే దర్శన్, ఇట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ విచ్ బోత్ హ్యాస్ టు గివ్ అ గ్రేట్ లైఫ్.
మీరు కలిసి ఉండలేని అంటే ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, అసలు ఇర్రిపేరబుల్, రిపేర్కి కూడా దీనికి ఆది అంతు లేదు, మనం ఎంత ప్రయత్నించేది అవ్వదు అన్నప్పుడు డివోర్స్ తీసుకోమని సుప్రీంకోర్టు కూడా నేను దాన్ని 100% దాన్ని సపోర్ట్ చేస్తాను. నేను వాదించే ప్రతి దాంట్లోనూ కూడా లుక్ ఇంటూ వన్ ఎలిమెంట్ ఇద్దరు కలిసి ఉండటానికి ఉండమంటారు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు ఒక సంవత్సరం తర్వాత మనుషులు అబ్బా మనం రూపంలో ఉండలేం కదా, ఎక్కడో అక్కడ ప్రేమ వస్తుంది, ఏదో రూపంలో దే విల్ ఫాల్ ఇన్ లవ్. ఇలాంటి అద్భుతమైన పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి ఎందుకుంటారు మ్యారేజ్లో ఆబ్లిగేటెడ్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. ఇద్దరు సింగిల్గా ఉంటే డివోర్స్లకే వెళ్తారు. పిల్లలు ఉంటేనే మోస్ట్లీ ఇట్లాంటి సైలెంట్ డెత్ ఆఫ్ మ్యారేజ్ వస్తుంది. ఓకే, నువ్వు దాన్ని ఏమన్నా పేరు పెట్టుకో, ఫర్ మీ ఇట్స్ అ డెత్ ఆఫ్ మ్యారేజ్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సంసార జీవితంతో సహా అన్ని చచ్చపడిపోయినట్టే నా దృష్టిలో. ద యూనియన్ ఇస్ అ సేక్రెడ్ యూనియన్. అది లేకుండా ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారంటే వాళ్ళు ఫ్రెండ్స్, లివింగ్ టుగెదర్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇందులో ఏదో ఒక కోవకు చెందుతారు. ఆరల్స్ ఇట్స్ లైక్ అ సీక్రెట్ యూనియన్ కదా. సో పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటే 100% ఉండండి. ఎందుకంటే తల్లి తండ్రిగా మీ బాధ్యత వాళ్ళకు ఒక అద్భుతమైన జీవితం ఇవ్వడం. కొట్టుకోండి, తిట్టుకోండి, చావండి, వాళ్ళ ముందు చేయకండి, ట్రై టు స్టే బ్యాక్. బికాస్ తల్లి చెప్పేది తల్లి. ఇప్పుడు మా అమ్మగారు నాకు చాలా అన్కండిషనల్ లవ్ నేర్పించారు. మా నాన్న నాకు బాధ్యత నేర్పించారు, కమిట్మెంట్ నేర్పించారు. ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, మనకి ఏ సిచ్యువేషన్ జరిగినా ఇది నేను మా నాన్న నుంచి నేర్చుకున్నాను. చింతల్లి, నువ్వు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపో, నీ బాధ్యతని విస్మరించొద్దు, నెవర్ ఎవర్ డినై యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు. నేను నాన్న దగ్గర నుంచి బాధ్యత నేర్చుకున్నాను. అండ్ మనం ఎవరికన్నా ఒక మాట ఇచ్చామంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కమిట్మెంట్కి స్టిక్ బ్యాక్ అయి ఉండాలి. మా ల్యాండ్ ఇష్యూలోనే నాన్న మనది ఇంతే ఉంది, మరి మనం అమ్మిన దాని మీద కూడా ఏమైనా కేసేద్దాం అంటే కక్కిన కొడుకే కక్కుర్త పడతావా, వద్దన్నారు. సో ఇలాంటి మొరాలిటీస్, ఆ ల్యాండ్ 100 కోట్లు విలువైంది అయినా సరే మనది ఓన్లీ 2.5 కోట్లే. ఇదే మంది చింతల్లి. మనం ఆల్రెడీ కక్కేసిన కొడుకు ఇంకొకళ్ళు అనుకో, ఏ తండ్రి అయినప్పుడు ఎలా చెప్తారు తెలుసా, 100 కోట్లు నువ్వు ఏదో ఒకటి చేశాను. మా నాన్న నిన్న కూడా అన్నారు, ఇంత ఇబ్బంది పడుతూ నిస్సహాయ పరిస్థితుల్లో కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఆ ల్యాండ్ వదిలేయాల్సిన పరిస్థితి, ఎదుటోడు వాడు అక్కడ కౌరవ సేనలాగా మొత్తం పొలిటికల్గా అక్కడ లోకల్గా అన్నీ ఉన్నా ఆయన ఒక్కటే అన్నారు, మనం ధర్మాన్ని పట్టుకోవాలి, మనం ఆల్రెడీ కక్కేసాం, అది వాడికి ఇచ్చేసాము, వాడు ఏమన్నా మనల్ని ఇబ్బంది పెట్టని, దాని మీదకి నువ్వు వెళ్ళదు. సో సరైన గైడెన్స్ అనేది నాన్న ఇవ్వాలి పిల్లలకి. ప్రేమ, వాత్సల్యం, నర్చరింగ్, నరిష్మెంట్ అమ్మ ఇవ్వాలి. సో ఇలా రెండు ఇద్దరి నుంచి రావాలి పిల్లలకి, 2 విధాలమైన పర్స్పెక్టివ్స్. అప్పుడే ఒక గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో ఏ బాధ్యతను మనం విస్మరించి, నేను డివోర్సులకి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, తల్లి తండ్రి కలిసి ఉంటేనే పిల్లల ఎదుగుదల, భవిష్యత్తు. ఎక్కడో అనుకుంటాం నేను ఏదో చూసేసుకుంటాను చేసేసుకుంటానని, ఒక చిన్న పాయింట్ ఉండేది. ఒక మనిషి నేను ఇంత గొడవలో నేను ఇంత వచ్చి కూడా నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను, ఇట్స్ జస్ట్ బికాస్ రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్, ప్రేమ ఇవన్నీ లక్షల కోట్లు సింగిల్ మదర్గా సింగిల్ డాడ్గా మీరు పిల్లలకి చెప్తే వచ్చే కాదు. తల్లి తండ్రి వాళ్ళ రోల్ మోడల్స్, న్యాచురల్గా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. నేను నిన్న మా నాన్న నుంచి నేర్చుకుంది, ఓకే మనం ఎంతన్నా బాధపడిని, ఎంతన్నా ఇబ్బంది పడిని, ఎదుటోడు మనల్ని చంపడానికి వచ్చినా సరే ధర్మ పోరాటమే చేయాలి, కానీ మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా అని ఆడిని ఇబ్బంది పెట్టకూడదు. ఎంత బ్యూటిఫుల్. ఐఎమ్ సో ప్రౌడ్ అబ్బా నా తల్లిదండ్రులు. నిజంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇంత ఏజ్కి కూడా తల్లిదండ్రుల గైడెన్స్ అంత ఇంపార్టెంట్. నేను చెప్తున్నానంటే ఇమాజిన్ 40 ఏళ్లకి ఇద్దరు కలిసి, అది అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కొట్టుకోలేదా, తిట్టుకోలేదా, వదిలేయడానికి వెళ్ళలేదా, మా నాన్నకి ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేవా, అన్నీ ఉంటాయి. బట్ ఎప్పుడూ వాళ్ళ బాధ్యతలు నా యందు కానీ వాళ్ళిద్దరి యందు కానీ విస్మరించలేరు. సో సైలెంట్ డెత్ అయిపోయినా సరే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కలిసి ఉండగా ఆవిర్భావం చెందొచ్చు. పిల్లల విషయంలో వీళ్ళిద్దరూ కలవచ్చు, మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ లవ్ స్టార్ట్ అవ్వచ్చు. అందరూ ఇప్పుడు పిచ్చిగోళ్ళు ఏంటంటే దర్శన్ తెగ మనసుకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఇంకొక అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఇంకొక అబ్బాయి మా ఆయన కన్నా బాగా నన్ను చూసుకుంటున్నాడు, హీ వాజ్ ఆల్వేస్ కేరింగ్. స్టూపిడిటీ అది. బంధం గుర్తుపెట్టుకో, భార్యాభర్తలు అనేది బంధం. నాకు మా నాన్నకి అమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే కదిలి ఎందుకు వెళ్ళిపోయాను నేను, అది పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న బంధం. సో మీరైతే ఫస్ట్ ప్రయారిటీ కలిసి ఉండాలి అనేది కోరుకుంటున్నారు.
బట్ ఒక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య ఎలాగ స్టార్ట్ చేయాలి, ఏమన్నా కొన్ని టిప్స్ చెప్తారా? భలే మంచి ప్రశ్న ఇది. ఇది కూడా ఇది ఒక మూలం అనుకో ఎనీ రిలేషన్షిప్కి. భూప్రపంచం మొత్తం క్రియేట్ అయిందే ప్రేమ వల్ల దర్శన్. ఓకే, లవ్. నేను కూడా ఇప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నా, నేను కూడా ప్రేమకి మాత్రమే దాసోహం. మనం ఆ ప్రేమ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటావు, ఎక్కడి నుంచి ఇస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. స్వార్థంతో నువ్వు ప్రేమిస్తున్నావా, నీకు ఏదైనా కామంతో ప్రేమిస్తున్నావా, కోరికతో ప్రేమిస్తున్నావా, డబ్బు కోసం ప్రేమిస్తున్నావా, అవసరం కోసం ప్రేమిస్తున్నావా అనేది రిలేషన్షిప్ని ఇవాళ డిఫైన్ చేస్తుంది. నేనేమంటానంటే ఎదుటివాడు ఎలాగున్నా ప్రేమించు. డిస్టెన్స్ ఎందుకు వస్తుంది ఇద్దరి మధ్యలో? ఏదో నచ్చలేదో, ఇష్టం లేదో, ఇబ్బంది పడ్డారో అని. ఎలా లేడో దాన్ని ప్రేమించడానికి ట్రై చేయి, థింగ్స్ విల్ స్టార్ట్ ఓపెనింగ్. అంటే వాడు ఎలా ఉన్నా లవ్ చేయాలి, ఎలా లేనప్పుడు కూడా వాడిని లవ్ చేయగలిగావనుకో, కోపం రాకుండా, చిరాకు రాకుండా, అసహ్యం రాకుండా, తిట్లు రాకుండా వస్తాయి. వచ్చినా సరే ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ని కూడా నువ్వు లవ్ చేయగలిగితే, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద అమ్మాయిని కూడా నువ్వు లవ్ చేయగలిగితే అసలు రిలేషన్షిప్లో గొడవలే రావు. వచ్చినా సర్దుకుపోతాయి. సర్దుకుపోయిన తర్వాత బంధం ఏర్పడుతుంది. అది ప్రేమ నుంచి ఒక బంధంగా, అంటే వాళ్ళు ఎలా ఉన్నా నీకు ఇష్టం, ఎలా ఉన్నా వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. వాళ్ళని వదిలి ఉండలేవు నువ్వు. బంధం అంటేనే అది. వాళ్ళని వదిలే అసలు నువ్వు ఉండలేవు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా బాగా చెప్పారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.